కేరీతు వాగు మనకు కొన్ని చక్కటి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన సత్యాల్ని మనకు తెలియచేస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో మరుగే ఉండటం అంటే ఎక్కువ శాతం ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనిషి తనను తాను ఎక్స్పోజ్ అవ్వడానికి నన్ను పలాని చోట, పలాని ప్రాంతంలో, పలాని ఏరియాలో నేను ముఖ్యమంత్రులతో కలుస్తున్నాను, నేను ఎమ్మెల్యేలతో కలుస్తున్నాను, నేను మంత్రులతో కలుస్తున్నాను, నాకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది, పెద్ద పెద్ద బిషప్పులు నాకు తెలుసు, అలా ఇలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తుంటాం. అలాగా అనేకులకి యాంగ్జైటీ ఉంటుంది. నేను పలానాలతో కలిశాను, సెల్ఫీ తీసుకున్నాను, పలానాలతో కలిశాను. సో ఎప్పుడైతే మనల్ని మనం దేవుని సన్నిధిలో దాగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తామో, దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మనం మరుగే ఉండడానికి ఇష్టపడతామో, అప్పుడు చాలా గొప్ప దీవెనకరమైన పరిస్థితి మనం చూస్తాం.